సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట బొంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట అక్బర్పేట గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఏలూరి కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పేదల ఆకలిని గుర్తించి ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ఆలోచనతో మన ప్రజా ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని చారిత్రాత్మక పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఆనాడు ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టిన ఎన్టీ రామారావు గారు ఎలా గుర్తుండిపోయారో ఇప్పుడు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం అందించడానికి 13,500 కోట్లు ఖర్చవుతుందని వివరించారు. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలనే ఉద్దేశంతో అందిస్తున్నామన్న సన్న బియ్యాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మల్లికార్జున రెడ్డి, దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, జిల్లా నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. దేశంలోనే అనాగారిన వర్గాల కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు ధనికులకు సమానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషితోటి ఈరోజు మన దుబ్బాక ఇన్ఛార్జి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పోతారెడ్డిపేట గ్రామంలోని సన్నబియ్యం పంపిణీ ప్రతి ఒక్కరికి 6 కిలో చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంది. గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డు ఇచ్చే చరిత్ర లేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల నూతన రేషన్ కార్డులను అమలు చేస్తుంది. గతంలో ఈ ప్రభుత్వము ఎన్నికలు వస్తేనే, కేవలం ఎన్నికలు వస్తేనే ఆ ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే ఈ రేషన్ కార్డు సైట్ ఓపెన్ చేసి ఆ రైతు బంధు, బీసీ బంధు, ఆ గొర్రెల పంపకము, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ప్రజలను వాడుకొని ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది. ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే. తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు 10 ఏళ్ల కాలంలో